మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవగాడ గ్రామం సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. రైతులతో కలిసి ధాన్యం కల్లాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాల్లో కోతలు పెడుతున్నారని, కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తూకాల్లో ఎలాంటి కోతలు విధించకూడదని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులతో కలిసి 63వ జాతీయ రహదారిపై వడ్ల బస్తాలతో బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్డుపై వడ్ల బస్తాలు పెట్టి కూర్చుని నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గోను సంచులు, లారీలు ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు యంత్రాంగం అంతా సంతోషం, ఇప్పటికైనా సంతోషం. కానీ ఈ రెస్పాండ్ ఏదైతే మీరు రెస్పాండ్ ఇన్ఛార్జీలు పెట్టాలి, సెంటర్ ఇన్ఛార్జీలు ఉండాలి, ఇద్దరు వాచ్మెన్ ఉండాలి, ఒక రీసెల్ పెట్టాలి, పచ్చని పందిర్లు వేయాలి, చల్లని నీళ్లు పెట్టాలి. తెలంగాణ పండించిన ప్రతి వడ్ల గింజను వెంటనే, ఆలస్యం లేకుండా రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను వెంటనే ఎలాంటి పనిష్మెంట్ ఎందుకు చెప్తారు మీరు మాకు? అరే రవి ఏమైంది తల్లి చెప్తాడు కాక కాంగ్రెస్ ప్రభుత్వమా ప్రభుత్వం ఉండి వైఖరి, రైతాంగం పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి.